తెలంగాణ రాజకీయాలు హీటెక్కబోతున్నాయి. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రాకకు అడుగులు పడబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3 పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనన్నట్లు రాజకీయంగా కొట్లాడుతున్నాయి. ఇక వామపక్షాలు టీడీపీ, బీఎస్పీ వంటి కొన్ని పార్టీలు మనుగడ కోసం యుద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో వీటి ప్రభావం పెద్దగా కనిపించడం లేదనే చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు బీజేపీకి టాటా చెప్పేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త పార్టీ ద్వారా పోరాటానికి సిద్ధమవుతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. మహారాష్ట్ర మూలాలు ఉన్నటువంటి రాజాసింగ్ హైదరాబాద్లో స్థిరపడిన విషయం తెలిసింది. టీడీపీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన రాజాసింగ్ ముందుగా కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గోషామహల్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి 2014లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఓ మతంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆయన్ను బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే ఎన్నికల సమయంలో ఆ సస్పెన్షన్ ఎత్తివేసి 3వ ఎమ్మెల్యేగా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక 2023 ఎన్నికల్లో 3వ గెలిచిన రాజాసింగ్ ఇటీవల కాలంలో పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని చెబుతున్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని ఆయన గతంలో చేసినటువంటి విమర్శలు చర్చనీయాంశంగా అయ్యాయని అంటున్నారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్కు మద్దతుదారైనటువంటి రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు. అయితే ఆయన వివాదాస్పద వైఖరి మూలంగా పార్టీ పెద్దలు రాజాసింగ్ పేరును కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఇదే సమయంలో పార్టీ పెద్దల ఆశీస్సులు లేకపోయినా రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయాలని రాజాసింగ్ భావించారు. అయితే ఆయనకు కనీస మద్దతు దక్కకపోవడంతో పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. ఇక అదే సమయంలో బీజేపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి రాజాసింగ్ చేసినటువంటి విమర్శలపై కమలం పెద్దలు సీరియస్గా ఉన్నట్లుగా సమాచారం. పార్టీకి రాజీనామా చేసినందున ఆయనపై అనర్హత వేటు వేయించాలని రాష్ట్ర పార్టీకి సూచించినట్లుగా చెబుతున్నారు. రాజాసింగ్పై అనర్హత వేటుకు బీజేపీ గనుక లేఖ రాస్తే స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజాసింగ్ కూడా తన రాజీనామా ఆమోదించుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు. రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నిక వస్తుందని, ఆ ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏంటో కమలం పెద్దలకు తెలియజేయాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే హిందుత్వవాదిగా ముద్రపడిన రాజాసింగ్ను ఏ పార్టీ హక్కును చేర్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ రాజాసింగ్ను చేర్చుకోవడానికి సిద్ధంగా లేవని అంటున్నారు. ఇదే సమయంలో ఆయన పాత పార్టీ అయినటువంటి టీడీపీ కూడా ప్రస్తుతం రాజాసింగ్పై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దీంతో తెలంగాణలో శివసేన ద్వారా పోటీ చేయాలని రాజాసింగ్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం శివసేన కూడా 2గా విడిపోయింది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో ఒక పార్టీ, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో మరో శివసేన ఉన్నాయి. ఇందులో ఉద్ధవ్ శివసేన ద్వారా రాజాసింగ్ పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. త్వరలో ఉద్ధవ్ శివసేనలో చేరి గోషామహల్లో ఆ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని రాజాసింగ్ చూస్తున్నారట. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.